అందరికీ వందనములండి. ఈరోజు 18వ తారీఖు ఆదివారం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగులుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి కూడా దైవ ధ్యానంలోకి వెళ్దామని దేవుడికి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడంటే ఆయన కృప, ఆయన దయ కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోతాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజంగా ఆయన ఈరోజు ఈ ఉదయకాల సమయమునే లేచి నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి పాటలు పాడి నాయన మా ఆనందాన్ని చూపించడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. దేవ విదేశాల్లో ఉన్న తండ్రి నాయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. అలాగే ఎక్కువజాముని దేవుని యొక్క ధ్యాన పరిచయం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తిని ముందుకు నడిపించండి. అలాగే మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. అలాగే నాయన ఎవరైతే సత్యవాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశించి దేవ ఆ యొక్క చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనతో ఉన్న వారికి వస్త్రములను, ఆ యొక్క హాస్పిటల్లో ఆయన అనేకమైన ఇబ్బందులు పడుతున్న వారందరికీ మీరు ఎవరో వారు సహాయాన్ని పంపించమని ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మనం బలపరచమని మా ప్రభుత్వంలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు ఈ నామం నీ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఉన్నానండి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగులుగాక. దేవతి దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆదివారం ఈ ఉదయకాలమునే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చాము అని అంటే దానికి కేవలము దేవుడి ప్రేమ దేవుడి వల్ల. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నది ఎంత నిజమంటే ప్రేమ దేవుని వల్లరా మనల్ని గొప్ప జనాంగంగా గొప్పవారిగా చేయాలన్నది దేవుని యొక్క మహాకోరిక ప్రేమ దేవుని వల్లరా. అందుకే దేవుని మందిరమును విడిచిపెట్టొద్దు. దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఆ యొక్క సంతోషాన్ని కానీ ఆ ఆనందాన్ని కానీ మీరు కోల్పోవద్దు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రేమ దేవుని వల్లరా. దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన ఈరోజు ఆదివారం కనుక దేవుడు మనల్ని ఎలా ప్రేరేపించాలని చూస్తున్నారో, ఎలా ఆయన మనల్ని ఆకట్టుకుని ఆయన ఉన్నతమైన సన్నిధిలో మనం తీసుకువెళ్ళడానికి ఆయన యొక్క బలమైన మాటలు ఏమని రాయబడ్డాయో. ఎందుకంటే ఇందులో బలవంతులు ఏమీ లేదండి. ఎవరిని బలవంతము చేసి యొక్క నన్ను నమ్ముకోండి అని దేవుడు ఎక్కడ మాట్లాడట్లేదు. నీ ఇష్టం, మంచి చెడు నీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క మంచి ఏదో చెడు ఏదో గ్రహించి నువ్వు చెడుని విడిచిపెట్టి మంచిని ఆ మంచిని అత్తుకోవడం వలన నీకు లాభం. అదే మంచిని విడిచిపెట్టి చెడుని అత్తుకుంటే నష్టం కలుగుతుంది. ఆ చాయిస్ నీదే, ఆ ఇష్టం నీదే. అంటే నీకు మంచి చెడు అనే విషయం తెలియదు కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనకి వినబడుతూ ఉన్నాయి ప్రేమ దేవుని వల్ల. అందుకే కోరాహు కుమారుడు ఒక మాట 84వ కీర్తనలో రాస్తూ దేవుని సన్నిధికి ఉన్న ఆ బలం, దేవుని యొక్క సమాజంలో ఎలాగైతే మనం నిలబడాలో ఇవన్నీ కూడా కోరాహు కుమారుడు ద్వారా దేవుడు రాజ్యం అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ దేవుని వల్ల ఒక్కసారి 84వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు, యెహోవా మందిరమునకు చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈ ఆనందము సంతోషము ఎందుకయ్యారంటే దేవుని మందిరమును చూడవాలని, దేవుని మందిరములో ఉండాలని, దేవుని నివాసంలో ఉండాలని ఒక కోరిక.
ఎవరిది కోరిక అని మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, భక్తులది. దేవుని యొక్క ప్రేమను చూసిన వారిది, దేవుని మహిమను చూసిన వారిది, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని చూసిన వారిది, దేవుని మహాత్యమును చూసిన వారిది. మరి ఈరోజు మనం కూడా ఆయన మహిమను చూస్తున్నామండి. ఈరోజు ఆయన యొక్క ప్రేమను మనం చూస్తున్నామండి. మరి మనకెందుకు సరిగా ఆనందం ఉండట్లేదు మందిరం అంటే? మనకెందుకు దేవుడి మందిరం అంటే ఆనందంతో సంతోషంతో వెళ్ళలేకపోతున్నాము? ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. ఇది లోకంలో ఫంక్షన్లు అయితే, లోకంలో జరిగేవైతే వెళ్ళడానికి ఒక ఆనందం, ఒక సంతోషాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాం. నేను అంటాను, మరి లోకాల్లో ఉన్న ఆనందం గురించి వెతుకుతున్నావు, లోకంలో ఉన్న సంతోషం గురించి వెతుకుతున్నావు, మరి దేవుడిలో ఉండే ఆనందం గురించి నువ్వు వెతకవాలని అడుగుతున్నాను ప్రేమ దేవుని వాళ్ళ. ఎందుకంటే మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ తిరుగుతున్న చాలా మంది వేషధార క్రైస్తవులు ఆదివారం మందిరానికంటే లోకంలో ఉన్న దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అంటే లోకంలో అన్యులు ఏదైనా వారు ఇళ్లలో దిగినా, మిచ్చిరు ఫంక్షన్లు అయినా, లేదా మరొకటైనా మందిరాన్ని ఫస్ట్ విడిచిపెడితే ప్రతి వారు వెళ్ళేదే కదా అని చెప్పేసి ఆ యొక్క వాళ్ళ యొక్క గృహ ప్రవేశాన్ని కానివ్వండి, వాళ్ళే కాదు క్రైస్తవులు కూడా అదే రోజు పెట్టుకుంటున్నారంటే మధ్యలేని వాళ్ళు. మెచ్యూర్ ఫంక్షన్ కూడా అదే టైంలో పెట్టుకుంటారంటే, ఇంకా బాగా చెప్పాలంటే పిల్లలు కూడా ఆదివారం పెట్టేసుకుంటున్నారు, ఆ భోజనాలు కూడా ఆదివారం పెట్టి. మందిరం వద్దండి, మందిరంలోకి వెళ్ళేంత అవసరం లేదు. చాలా మంది వేషధారణ క్రైస్తవులకు ఇందులో ఒకవేళ ఎవరైనా మాటలు ఉన్నప్పుడు మీరు అలా చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వేషధారణ క్రైస్తవులు. అదేంటంటే ప్రతి ఆదివారం మేము మందిరానికి వెళ్తాము, ప్రతి ఆదివారం పాటలు పాడతాము, మేము చర్చలు కానుకలు ఇస్తాము. అప్పుడు మేము చాలా మంది చర్చలు మీకు పెద్దలు అండి, మీరు పెద్దలైనా ఏదైనా దాన్ని ఇచ్చినా, మీరు గొప్పవారైనా లోకపరంగా ఏదైనా, మీరు ఆదివారం మందిరం మానేసి నువ్వు ఏదైనా లోకంలో ఉన్న ఫంక్షన్ నువ్వే ఒక పెడితే, లేకపోతే నీ బంధువులు పెట్టుకుంటే నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు వేషధార క్రైస్తవుడు అని ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే వాటన్నిటికంటే గొప్పది దేవుడి మందిరం ప్రేమించగలుగుతారు. మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? మందిరాన్ని ఎలా ప్రేమించగలుగుతున్నావు? ఇంత గొప్ప విషయాన్ని ఎలా మర్చిపోతున్నావు? ప్రియ సహోదరు, అలాంటివే ఇక్కడ కోరావు కుమార్ అని మాట ఏంటంటే, యెహోవా నీ మందిర ఆవరణం చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకల వేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆనందం నీలో ఉందా? ఈ సంతోషం నీలో ఉందా? ఈ యొక్క దేవునితో మంచి సహవాసం నీలో ఉందా? ఎంత గొప్పగా మాట్లాడుతున్నా చూడండి. 3వ వచనంలో కూడా, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమును వద్దనే పిచ్చుకలకు నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూడు స్థలము దొరికెను. నీ మందిరము నివసించువారు ధన్యులు, నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. 4వ వచనం చూడు, ఎంత విలువైన మాట. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళును, దానిని జలమయముగా చేసేదరు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పెను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియకుము. దేవా మా కీడుమ దృష్టించుము. నీవు అభిషేకించు వాని ముఖము లజ్జింపకపోవును. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆవరణములో ఒక అద్భుతమైన మాట ప్రేమ దేవుని వాళ్ళ.
నీ ఆవరణములు ఒక దినము గడుపుట కంటే 1000 దినములు కంటే శ్రేష్టం. అబ్బా, అంటే నీ మందిరానికి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించింది. మందిరపు విలువ నీకు తెలుసా? తెలిస్తే మందిరాన్ని వదలవు. ప్రియ సహోదరి సహోదరుల, దయతో మీకు ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, ఎలాంటి పనులున్నా మీరు వెళ్ళే మీ మందిరానికి ఆ టైం బట్టి మీరు వెళ్ళండి, దేవుని స్తుతించండి, దేవునిలో ఆనందించండి. ఆనందం గొప్పదిచ్చిన ఒక మాట అంటాడు పిలిపి పత్రికలో ఒక మాట అంటాడు ప్రేమ దేవుడు. ఏంటి ఆ మాట అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరణ చెప్పుదును ఆనందించండి. అంటే మీరు ఇప్పుడు ఆనందంగా ఉండాలి, ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఆ ఆనందము సంతోషం మీకు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మందిరంలో నువ్వు దేవునితో సహవాసము చేయటం వలన నీకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. అలాంటి ఆనందము సంతోషము ఈరోజు మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా, మీరు ఒకవేళ లోకల్ ఈ దేశంలో ఉన్నవారైతే, అంటే విదేశాల్లో ఉన్నవారు కాని వారు చర్చ కుదరదు కాబట్టి విదేశంలో ఉన్నవారైతే మీరున్న ఆ చోట మీరు వెళ్ళే ప్రతి వారు వెళ్ళే మందిరానికి టైంని బట్టి వెళ్ళండి, ఆరాధించండి, ఆనందించండి, సంతోషించండి. తర్వాత మీ పనులు చక్కపెట్టుకోండి. కానీ మందిరాన్ని విడిచిపెట్టొద్దు. మందిరములో నివసించే వారందరూ ధన్యులు అని వాక్య సెలవిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా మీరు ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా దేవునితో సహవాసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట, ఇదిగో మీరు ధన్యులు, నాతో సహవాసం చేస్తున్నారు కనుక అట్టి ధన్యకరమైన జీవితం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. తల వంచి ప్రార్థన చేసుకున్న ప్రార్థన. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ఆదివారం మాతో మాట్లాడినారు తండ్రి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నీ మందిరాన్ని విడిచిపెట్టుకోండి, నీ సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క నీ సంఘములో, నీ మందిరంలో ఉన్న ఆనందమైన ముందుకునే భాగం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎన్నోవారు వీళ్ళు విడిచిపెట్టేవారు కాకుండా ఉన్న మాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రవర్తనపై పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ఆగండి, కట్టేటప్పుడే చిన్న పాట ఉంది, పాట పాడుకుందాము. పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుతాము. ఎందుకంటే దేవునిలో ఆనందం గొప్పది కదా, ప్రేమ దేవుడు వాడన్నట్టు. కాబట్టి ఒకవేళ ఏమైనా పొరపాటుగా గొంతు సరిగా ఉండదు కాబట్టి పాట పాడడానికి నాకు ఏమాత్రం కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడిలో ఉన్నతంగా ఎదగాలన్నది నా కోరిక ప్రతి విషయంలో కూడా. కాబట్టి ఎప్పటి నుంచో ఆశ పాట పాడడం రాదు నాకు. కానీ దేవుని కృపను బట్టి, ఏదో ఆయన హృదయం బట్టి పాడడానికి నిర్ణయం తీసుకున్నాను. ఎలా ఉన్నప్పటికీ దయకున్నాను, క్షమించండి. ఎందుకంటే నా ఆనందం, సంతోషం పాట రూపంలో కూడా మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ఆనందం నీలోనే ఆధారం
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితాలు నీ కోసమే సాధ్యాలమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీకే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీకే ధ్యాసగా. కలవరాల తోటలో కన్నీటి మాటలో, కన్నీటి మాటలు కాపాడి కవచంగా నన్ను ఆరించిన గీతమా, సొంత గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నీ సన్నిధిని వీడగా నన్ను పాడినా, నీ సన్నిధిని వీడగా నిలిచి పాడనా. నీ కొరకే పెట్టి నిన్ను ప్రకటించిన సత్యవాక్యమే జీవవాక్యమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
సంఘక్షేమమే నా ప్రాణమై, సర్వ సత్యమే నా ఆత్మమై, సంఘక్షేమమే నా ప్రాణమై, లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా, లోకమహిమను చూడగా నీ జాడలు వీడగా, నీతోనే నిలవాలి నిత్యం సియోనులో. ఈ దర్శనం నా ఆశ్రయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీతోనే నా యేసయ్యా. స్తోత్రాలుగా అర్హతే లేని నన్ను ప్రేమించినావు, దీవించు జీవితాలలో నీకోసమే సాక్షాత్కమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుగా నా యేసయ్యా, స్తోత్రాలుగా. అందరికీ వందనాలండి. దేవాది దేవుని బట్టి నిజమే నా జీవితంలో ఈరోజు చాలా ఆనందకరమైన విషయం అండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, కానీ ఎన్నున్నప్పటికీ కూడా దేవుడు నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందు కొనసాగు, నేను తోడుగా ఉన్నానని దేవుడు నన్ను నడిపించాడు, నడిపిస్తున్నాడు. దేవుని మహిమ దగ్గర వాడుకుంటున్నాడు. కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక.